పొయ్యిల కట్టలు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే పక్క దేశంలో కుంపట్లు పెడదాం రండ్రి. బట్టిల కబాబ్లు కాల్చిన ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే భారతదేశంలో బాంబులు కాలుద్దాం రండ్రి అని ఆన్లైన్లో యాడ్స్ ఇస్తున్నారంట పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఇప్పటి వరకు లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ రెండు గ్రూపులు కూడా ఆడోళ్ళని జిహాద్ ఆపరేషన్స్ని దూరంగా పెట్టాలి, వాళ్ళని ఓన్లీ సెక్స్ స్లేవ్స్ కింద వాడుకోవాలి అంతే అని అనుకునేటోళ్ళు. కానీ రీసెంట్గా ఎంతమంది మొగోళ్ళను పంపించినా కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేకపోతున్నాం కాబట్టి ఈసారి ఆడోళ్ళను పంపించి చూద్దామని చెప్పేసి జైషే మొహమ్మద్ ఈసారి నుంచి వెళ్ళి టెర్రరిస్ట్ గ్రూప్లో విమెన్ వింగ్నే యాడ్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటున్నారట ఆడోళ్ళని. ఇట్లా ఆడలేడీస్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కింద ఫామ్ చేయాలి అని చెప్పేసి ఈ గొప్ప ఐడియా ఎవరికి వచ్చింది తెలుసా? జైషే మొహమ్మద్ హెడ్ ఉన్నాడు కదా మసూద్ అజర్, ఆడు వాళ్ళ తమ్ముడు తలహా, వీళ్ళిద్దరికి వచ్చిందంట. ఇక రాగానే ఏం చేశారు, వెంటనే ఒక లేడీస్ వింగ్ని పెట్టిరన్న టెర్రరిస్ట్ గ్రూప్ని. దానికి పేరు జమాత్ ఉల్ మోమినత్ అని పేరు పెట్టిరన్నమాట ఆ గ్రూప్కి. దానికి సదియా అజర్, మసూద్ అజర్ వాళ్ళ చెల్లెనే చీఫ్గా పెట్టిర్రు. ఆఖరికి చేసేది ఇదో పెద్ద ఘనకార్యం అని ఆ టెర్రరిజంలో కూడా మళ్ళీ నెపోటిజం మొత్తం ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆర్గనైజేషన్ అయితే ఫామ్ చేసిర్రు, కానీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి కదా. అందుకే ఫస్ట్ ఏం చేస్తున్నారంట అంటే ఆల్రెడీ టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళ భార్యల్ని రిక్రూట్ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి, ఇంకా రిక్రూట్మెంట్స్ కావాలి కాబట్టి, ఇంకా జనాలు వచ్చి చేరాలి కాబట్టి దానికోసం అని ఏం చేస్తుండ్రు అని అంటే కరాచీ, బవల్పూర్, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మన్సేరా ఇట్లాంటి సిటీలల్లో వాట్సాప్ గ్రూప్లల్లో సోషల్ మీడియాలో మొత్తం అంతా ఆన్లైన్ అంతా కూడా యాడ్స్ ఇస్తున్నారంట. ఆడికెళ్ళి మొత్తం జనాలు ఎవరైతే వస్తారో, ముఖ్యంగా మేజర్గా ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళ నుంచేలే తీసుకుంటున్నారంట ఆడోళ్ళని. అయితే ఫుల్ రెస్పాన్స్ వస్తుందంట, ఎందుకంటే మొత్తం దేశమే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి. ఈ మసూద్ అజర్ గారికి అసలు మతి లేనట్టున్నది. ఆడోళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని భారతదేశానికి పంపించి ఇక్కడ వాళ్ళ టెర్రరిస్ట్ యాక్ట్లన్నీ చేపించడానికి పనికొస్తుందని ఆలోచిస్తున్నాడు. మన దేశంలోనే దేశద్రోహులు మస్తు మంది జమ అయినరు. ఏదన్నా మత సామరస్యం గురించో లేకపోతే దేశం గురించో ఒక్క వీడియో పెట్టంగానే కింద కమెంట్ బాక్స్లో కనిపిస్తారు చూడు వేలకు వేలు. వాళ్ళందరిలో మంచిగా ఫిల్టర్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి రిక్రూట్ చేసుకుంటే అయిపోయి ఈయనే ఉంటారు. అన్ని ఇండియాలోనే తయారవుతున్నాయి ఇప్పుడు దేశద్రోహులు కూడా.